విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సరికొత్త నినాదంతో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీసీల కోట బొబ్బిలి అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత సంబంగి చిన్నప్పలనాయుడు. ఆయన 3 సార్లు బొబ్బిలిలో గెలిచారు. తెలుగుదేశానికి 2 సార్లు బొబ్బిలిలో విజయం అందించిన నేతగా ఉన్నారు. సంబంగి 1983లో తొలిసారి గెలిచారు. ఆనాటి నుంచి రాజకీయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ 4 దశాబ్దాల తరువాత 2024లో తన పొలిటికల్ కెరీర్లో మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం వైసీపీదే అంటున్నారు. బీసీలకు పట్టం కట్టిన వైసీపీకే జనం మద్దతు ఉంటుంది అంటున్నారు. బీసీలు అంతా ఐక్యంగా ఉంటే రాజుల కోట బద్దలే అని సంబంగి కీలక వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి రాజులు భయపడేలా బీసీలంతా ఒక్క త్రాటి మీద ఈసారి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఉనికి బలంగా చాటి చెప్పాలని సంబంగి పిలుపునిచ్చారు. మరోసారి బొబ్బిలిలో బీసీల జెండా ఎగరవేయాలని కోరారు. బీసీలకు వైసీపీ పెద్దపీట వేసిందని అన్నారు. ఈసారి బీసీలు మళ్లీ గెలిస్తే అది కంచు కోటగా మారుతుందని అన్నారు. బొబ్బిలి రాజులు ఓటమి అయ్యేలాగా అంతా పనిచేయాలని ఆయన కోరారు. సంబంగి చిన్న అప్పలనాయుడు బొబ్బిలి రాజుల మీద గతంలో అనేక సార్లు పోటీ చేశారు. కొన్నిసార్లు గెలిచారు. 2019లో ఆయన వైసీపీ నుంచి గెలిచి తన సత్తాను చాటారు. ఈసారి ఆయనకే అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. దాంతో బొబ్బిలిలో వైసీపీకి హ్యాట్రిక్ విజయం సాధించి పెట్టాలని ఆయన పట్టుదలగా పనిచేస్తున్నారు.